సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ డిఎస్సి 2025కి సంబంధించి ఎవరైతే అప్లై చేస్తున్నారో ఏం డాక్యుమెంట్స్ అనేవి దగ్గర పెట్టుకుని అప్లోడ్ చేయాలి, దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోని పూర్తిగా చూడండి. మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఎస్ఎస్సి మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ ఇంటర్ లేకుండా డైరెక్ట్గా డిగ్రీ చదివిన వాళ్ళకి ఇంటర్ మెమో అవసరం లేదు. ఎవరైతే డిగ్రీ చదివారో కంపల్సరీగా డిగ్రీ మార్క్స్ మెమో స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ ఏదైతే ఉంటుందో ప్రొవిజనల్ కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయొచ్చు. ఇక పీజీకి సంబంధించి మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ లిస్ట్ స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక డిఎడ్కి సంబంధించి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ లేదా బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసేటప్పుడు ఏదైతే మెమో వస్తుందో దాన్ని కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఇక టెట్కి సంబంధించి ఏ టెట్లో మీకు ఎక్కువ స్కోర్ వచ్చిందో ఆ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ కంపల్సరీగా ఉండాలి. 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు కంపల్సరీగా స్టడీ ఎక్కడ చదివారు, స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి కంపల్సరీగా ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అయితే కంపల్సరీగా క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా దగ్గర ఉంచుకోవాలి. అంటే క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి అడుగుతుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అనేవి అక్కడ ఎంటర్ చేసినట్లయితే సరిపోతుంది. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, దాంతోపాటుగా ఆధార్ కార్డ్ నెంబర్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. సిగ్నేచర్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. మెయిన్గా కావాల్సిన డాక్యుమెంట్స్, కావాల్సిన వివరాలు అయితే ఇవి. మనకి ఏపీ డిఎస్సికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది కదా. డైరెక్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఏపీ డిఎస్సి వెబ్సైట్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ డిపార్ట్మెంట్ లాగిన్, అదేవిధంగా క్యాండిడేట్ లాగిన్ అని చెప్పేసి 2 ఆప్షన్లు అయితే ఉన్నాయి. ఇంకా మనకి మెయిన్గా అప్లైకి సంబంధించిన ఆప్షన్లు ఏంటంటే న్యూ రిజిస్ట్రేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది, ప్రింట్ అప్లికేషన్ అనే ఒక ఆప్షన్ ఉంది, ఫర్గాట్ పాస్వర్డ్ అనే ఆప్షన్ ఉంది. నెక్స్ట్ ఒకవేళ ఐడి మర్చిపోతే దాన్ని రికవరీ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇక్కడ మెయిన్గా చాలామందికి ఒక డౌట్ వస్తుంది, సార్ ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు కొత్తగా రిజిస్ట్రేషన్ చేయాలా లేదా డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్ చేయాలని చెప్పేసి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ చేయాలని చూస్తే ఆల్రెడీ ఎవరైతే డిఎస్సికి అప్లై చేసిన క్యాండిడేట్లు ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఇప్పటికైతే నో డేటా ఫౌండ్ అని వస్తుంది. కాస్త వెబ్సైట్ సెట్ అవుతుంది, వెయిట్ చేయండి. ఫుల్గా డీటెయిల్స్ అన్ని తెలుసుకున్న తర్వాత మాత్రమే అప్లై చేసే ప్రయత్నం చేయండి. కొత్తగా ఇప్పటివరకు ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేయలేదో వాళ్ళు న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. న్యూ రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిక్లరేషన్కి సంబంధించి కొన్ని టిక్లు అయితే అడుగుతుంది, ఇవన్నీ కూడా టిక్ మార్క్ చేయండి. యూజర్ మాన్యువల్, అదేవిధంగా యూజర్కి సంబంధించిన అప్లై వీడియోలు కూడా ఇక్కడ డెమో వీడియోలు అయితే పెట్టున్నారు. ఇక్కడ ఫస్ట్ మనకి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఈ విధంగా రావడం జరుగుతుంది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత పర్సనల్ డీటెయిల్స్, ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఆధార్లో మీ నేమ్ ఏ విధంగా ఉంటే అదే విధంగా ఇవ్వండి అని చెప్పేసి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్లో మెన్షన్ చేశారు. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ క్లారిటీగా ముందు ఇయర్ సెలెక్ట్ చేయాలి, తర్వాత మంత్ సెలెక్ట్ చేయాలి, తర్వాత డే సెలెక్ట్ చేయాలి. నేమ్ దగ్గర ఒకసారి చూడండి, నేమ్ ఆఫ్ ద అప్లికెంట్ యాజ్ పర్ ఆధార్ అని చెప్పేసి ఇచ్చారు. ఒకసారి దీన్ని క్లారిటీగా చూసుకోండి. నెక్స్ట్ జెండర్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ సెలెక్ట్ చేయండి. చాలామంది మ్యారేజ్ అయిన తర్వాత నేమ్ అనేది ఆధార్లో చేంజ్ అవుతుంది కదా. ఒకసారి మీకు డౌట్స్ ఉంటే హెల్ప్ లైన్ నెంబర్లు ఇచ్చారు కదా, హెల్ప్ లైన్ నెంబర్లు అయితే కాంటాక్ట్ అవ్వండి. మ్యారీడ్ అయితే మ్యారీడ్, అన్మ్యారీడ్ అయితే అన్మ్యారీడ్ ఆప్షన్ సెలెక్ట్ చేయండి. ఫాదర్స్ నేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉన్నట్లు ఇచ్చుకోండి. మదర్స్ నేమ్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని ఫాలో అవ్వండి. క్యాస్ట్ ఇక్కడ బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓసీ అన్నీ కూడా ఇచ్చున్నారు. ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఓసీ క్యాండిడేట్ సెలెక్ట్ చేసి చూపిస్తున్నాను మీకు. ఓసీ సెలెక్ట్ చేసిన తర్వాత పక్కన మళ్ళీ సబ్ క్యాస్ట్ కూడా అడుగుతుంది. సబ్ క్యాస్ట్ని కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు ఈడబ్ల్యూఎస్కి ఎలిజిబుల్ అవుతారని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అని అడుగుతుంది. ఎస్ అయితే ఎస్ అని, లేకపోతే నో అని చెప్పేసి సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్టెడ్ క్యాండిడేట్ అయితే ఎస్ అని, లేకపోతే నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసేటప్పుడు 1కి 2 సార్లు చెక్ చేసుకోవడం చాలా ముఖ్యం. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ అని చెప్పేసి ఇక్కడ అడ్రస్ డీటెయిల్స్ అయితే అడుగుతున్నారు. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, మీరు ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళ అని చెప్పేసి అడుగుతుంది. ఎస్ అనే ఆప్షన్ ఇవ్వాలి. డూ యూ బిలాంగ్స్ టు ఆంధ్రప్రదేశ్ స్టేట్, ఎస్ అని ఇవ్వాలి. తెలంగాణ వాళ్ళు ఎవరైనా, పక్క రాష్ట్రాల వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళు నో అనే ఆప్షన్ ఇచ్చుకుంటారు. నెక్స్ట్ డిస్ట్రిక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని మొత్తం 13 జిల్లాలు చూపిస్తుంది. ఏ జిల్లా అయితే జిల్లా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మండల్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. విలేజ్ ఇక్కడ ఆటోమేటిక్గా చూపిస్తుంది. మీ విలేజ్ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పిన్ కోడ్ ఇవ్వండి, డోర్ నెంబర్ ఇవ్వండి, ఈమెయిల్ ఐడి ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ల్యాండ్ మార్క్, మీ ల్యాండ్ మార్క్ ఉంటుంది కదా, రామాలయం స్ట్రీటో
ఏదో ఒక నగరం అని చెప్పేసి ఏదో ఉంటుంది కదా, అక్కడ ల్యాండ్ మార్క్ అయితే ఇచ్చుకోండి. ఇచ్చుకున్న తర్వాత ఇక్కడ ఒక డిక్లరేషన్, ఒక టిక్ మార్క్ అయితే అడుగుతుంది. ఈ టిక్ మార్క్ ఇచ్చిన తర్వాత డీటెయిల్స్ అన్ని 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాత గెట్ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ మీకు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ మనం యూజర్ మాన్యువల్ ఒకసారి చెక్ చేద్దాం. యూజర్ మాన్యువల్లో ఏమి ఇచ్చారంటే క్లారిటీగా క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా డిక్లరేషన్ టిక్లు అయితే అడుగుతుంది కదా. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత న్యూ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇంకొక పాయింట్ మెన్షన్ చేశాడు, ప్రీవియస్ అప్లైడ్ ఎంటర్ క్యాండిడేట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ యాక్సెస్ అకౌంట్ అని చెప్పేసి అంటున్నాడు. అంటే ఇది వరకు ఎవరైతే డిఎస్సికి సంబంధించి అప్లై చేశారో వాళ్ళు డైరెక్ట్గా క్యాండిడేట్ లాగిన్ చేయాలని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నాడు. అయితే ఇప్పటికైతే ఆప్షన్ అనేది వర్క్ అవ్వడం లేదు, నో డేటా ఫౌండ్ అని చెప్పేసి చూపిస్తుంది. కాస్త వెయిట్ చేయండి, దీన్ని కొద్దిగా సెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. యూజర్ నేమ్ అదేవిధంగా పాస్వర్డ్లు కానీ మర్చిపోయినట్లయితే ఫర్గాట్ ఆప్షన్లు అయితే ఉన్నాయి కాబట్టి ఫర్గాట్ ఆప్షన్ క్లిక్ చేసుకుని ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని ఆప్షన్ల ద్వారా మీరు రికవరీ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, నో ప్రాబ్లం. ఇక మనకి నెక్స్ట్ ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కొత్తగా అప్లై చేసే క్యాండిడేట్లు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది ఇక్కడతో కంప్లీట్ అవుతుంది. రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీరు ఆటోమేటిక్గా వెబ్సైట్లోకి ఈ విధంగా లాగిన్ అవుతారు. మనకి గతంలో టెట్కి ఏ విధంగా వెబ్సైట్లోకి లాగిన్ అయ్యేదో అదేవిధంగా డిఎస్సి వెబ్సైట్లోకి లాగిన్ అవుతుంది. ఆటోమేటిక్గా డిఫాల్ట్గా కొన్ని డీటెయిల్స్ అనేవి ఇక్కడ వస్తాయి. ఈ డీటెయిల్స్ అనేవి మీరు ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ నుంచి ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసుకుని ఏదైనా డీటెయిల్స్ రాంగ్ ఉంటే ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇక్కడ మీరు స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. మీరు స్టడీ అనేది రెగ్యులర్గా చదివారా లేదా ప్రైవేట్గా చదివారా అనే ఆప్షన్లు ఉన్నాయి. ఇక్కడ రెగ్యులర్ అయితే రెగ్యులర్ అనే ఆప్షన్ ఇవ్వండి. రెగ్యులర్ అనే ఆప్షన్ ఇచ్చిన తర్వాత 4th క్లాస్ ఏ జిల్లాలో చదివారో సెలెక్ట్ చేసుకోండి. 5th ఏ జిల్లా, 6th ఏ జిల్లా, 7th, 8th, 9th, 10th వరకు మీరు ఏ జిల్లాలో చదివారో కంప్లీట్గా ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా మీరు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే మీ లోకల్ జిల్లా కింద చూపిస్తుంది. ఇక్కడ ఫర్ తెలంగాణ అప్లికెంట్స్ అనే ఆప్షన్ ఇక్కడ నో అనే ఆప్షన్ ఇచ్చుకోండి, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారో. ఓకే, ఇక్కడ కంప్లీట్గా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసుకున్న తర్వాత లోకల్ డిస్ట్రిక్ట్ ఏంటనేది మీకు ఇక్కడ చూపిస్తుంది. మీరు 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఎక్కువ సంవత్సరాలు ఏ జిల్లాలో చదివారో అదే జిల్లా మీ లోకల్ జిల్లా కింద ఇక్కడ డిఫాల్ట్గా సెలెక్ట్ అవుతుంది. ఓకే గాయస్, ఇక్కడ ఈ ఆప్షన్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ మనకి అకాడమిక్ క్వాలిఫికేషన్లకు సంబంధించి న్యూ పేజ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ అకాడమిక్ ఎస్ఎస్సికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయాలి. బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ క్లారిటీగా బోర్డు అయితే ఇక్కడ చూపిస్తుంది, అది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీడియం ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్, తెలుగు అయితే తెలుగు సెలెక్ట్ చేసుకోండి. లాంగ్వేజ్ 1 ఏదైతే అది మీకు మార్క్స్ మెమోలో ఉంటుంది కదా, క్లారిటీగా సెలెక్ట్ చేయండి. పాసింగ్ ఇయర్ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్ క్లారిటీ ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోలో ఉంటుంది కాబట్టి ఇచ్చేయండి. పర్సంటేజ్ పక్కన ఎంటర్ చేయండి. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి మీరు ఇంటర్ చదివినట్లయితే ఎస్ అని పెట్టండి, లేకపోతే డైరెక్ట్గా నో అని చెప్పేసి పెట్టుకోవచ్చు. ఇంటర్ చదివిన వాళ్ళందరూ కంపల్సరీగా ఎస్ అనే ఆప్షన్ ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కోర్స్ సెలెక్ట్ చేయండి, బోర్డ్ సెలెక్ట్ చేయండి, మీడియం సెలెక్ట్ చేయండి, లాంగ్వేజ్ 2 ఏమిటి, ఎప్పుడు పాస్ అయ్యారు, హాల్ టికెట్ నెంబర్ ఏమిటి, సబ్జెక్టులు సబ్జెక్ట్ 1, సబ్జెక్ట్ 2, సబ్జెక్ట్ 3, సబ్జెక్ట్ 4 మొత్తం అన్ని సబ్జెక్టులు ఇక్కడ సెలెక్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ డిగ్రీ చదివినట్లయితే ఎస్ అని ఇవ్వాలి, లేకపోతే నో అనే ఆప్షన్ ఇవ్వాలి. ఎవరైతే బీఎడ్ వాళ్ళు డిగ్రీ చదువుతారు కాబట్టి ఎస్ అనే ఆప్షన్ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఇక్కడ కోర్స్ ఏమిటి, యూనివర్సిటీ ఏమిటి, సబ్జెక్ట్ ఏమిటి, మీడియం ఏమిటి, సెకండ్ లాంగ్వేజ్ ఏమిటి, ఇక్కడ డిగ్రీకి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఏమిటి, డిగ్రీ ఎప్పుడు పాస్ అయ్యారు, ప్రొవిజనల్ మీద క్లారిటీగా ఉంటుంది, ఎంత పర్సంటేజ్ వచ్చింది ఇక్కడ క్లారిటీగా ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఒకవేళ మీరు పీజీ కూడా చదివినట్లయితే పీజీకి సంబంధించి ఎస్ అనే ఆప్షన్ ఇచ్చుకోండి, లేకపోతే నో అనే ఆప్షన్ ఇచ్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ కోర్స్ సెలెక్ట్ చేయండి, పీజీలో ఏం కోర్స్ చేశారు, యూనివర్సిటీ ఏమిటి, సబ్జెక్ట్ ఏమిటి, ఎప్పుడు పాస్ అయ్యారు, మీడియం ఏమిటి, తెలుగు ఇంగ్లీషా, నెక్స్ట్ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేయండి. పర్సంటేజ్ ఎంత వచ్చిందో ఆ పర్సంటేజ్ ఇక్కడ ఇచ్చేస్తే సరిపోతుంది. 100%కి ఎంత పర్సంటేజ్ వచ్చిందనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది, ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఆప్షన్ ఇది ఏపీ టెట్కి సంబంధించిన డీటెయిల్స్ లేదా సీటెట్ ఉంటే సీటెట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ టెట్కి సంబంధించి ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకున్న తర్వాత పేపర్ 1 పేపర్ 2 అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఏపీ టెట్ లేదా సీటెట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, మీరు 2024లో టెట్ పాస్ అయ్యారా, 2018లో పాస్ అయ్యారా, లేదా 2022లో పాస్ అయ్యారా, ఆ ఇయర్ ఇక్కడ సెలెక్ట్ చేసుకుని ఆ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది కదా, టెట్ అని చెప్పేసి ఉండి హాల్ టికెట్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇచ్చేయండి. ఇచ్చేసిన తర్వాత మీకు టెట్ మార్క్స్ ఎన్ని, 90 అయితే 90, 100 అయితే 100, 140 అయితే 140, 150 అయితే 150, 60 అయితే 60, 75 అయితే 75. ఇక్కడ క్లారిటీగా మీకు టెట్లో ఎక్కువ స్కోర్ ఏ టెట్లో వచ్చిందో ఆ హాల్ టికెట్ నెంబర్ ఆ ఇయర్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ ఇస్తే సరిపోతుంది.
ఒకవేళ మీరు డిఎడ్ బిఎడ్ రెండు చేసినట్లయితే పేపర్ 1 పేపర్ 2కి సంబంధించి కూడా ఎంటర్ చేయండి. ఒకవేళ మీరు 2 టెట్ హాల్ టికెట్ నెంబర్లు ఇవ్వాలనుకున్నా సరే 2 టెట్ హాల్ టికెట్ నెంబర్లు ఇచ్చి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి సెలెక్ట్ చేసుకుని ఇక్కడ మార్క్స్ కూడా ఎంటర్ చేసుకునే అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ మీరు డిఎడ్డా బిఎడ్డా దానికి సంబంధించిన ప్రొఫెషనల్ కోర్స్కి సంబంధించి కూడా డీటెయిల్స్ అనేవి ఇవ్వాలి. డిఎడ్డా బిఎడ్డా సెలెక్ట్ చేయండి, యూనివర్సిటీ సెలెక్ట్ చేయండి, మీడియం సెలెక్ట్ చేయండి, మెథడాలజీలు ఫస్ట్ మెథడాలజీ సెకండ్ మెథడాలజీ సెలెక్ట్ చేసుకోండి. ఇయర్ ఆఫ్ పాసింగ్ ఎప్పుడు పాస్ అయ్యారు సెలెక్ట్ చేయండి. మొత్తంగా పర్సంటేజ్ ఎంత అని సెలెక్ట్ చేసుకున్న తర్వాత అన్ని డీటెయిల్స్ కూడా 1-2 సార్లు చెక్ చేసుకుని సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ ఉంది. ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీరు నెక్స్ట్ ప్రాసెస్కి అయితే వెళ్తారు. నెక్స్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఆల్రెడీ మీరు డీటెయిల్స్ అన్ని ఇస్తారు కదా, ఆ డీటెయిల్స్ అన్నీ ఇక్కడ డిక్లరేషన్ టిక్ మార్క్స్ అనేవి ఇవ్వాల్సి ఉంటుంది. చెక్ బాక్స్లు క్లిక్ చేయాలి. ఓకే, ఇక్కడ సింపుల్గా టిక్ చేస్తే అవన్నీ కూడా డీటెయిల్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చారో లేదో చెక్ చేసుకుని టిక్ మార్క్స్ ఇచ్చుకుంటూ వచ్చేయండి. అన్నీ కూడా టిక్ మార్క్స్ ఇచ్చుకున్న తర్వాత కంటిన్యూ అండ్ సేవ్ అనే ఆప్షన్ ఉంది. కంటిన్యూ అండ్ సేవ్ అనే ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ అవుతారు అంటే క్వాలిఫికేషన్లు ఆల్రెడీ మీరు ఇక్కడ సెలెక్ట్ చేస్తారు కాబట్టి డిఫాల్ట్గా వెబ్సైటే చెప్తుంది మీరు ఏ పోస్టులకి ఎలిజిబుల్ కాదనేది. ఆటోమేటిక్గా ఇక్కడ మీకు ఎలిజిబుల్ అయ్యే పోస్టులకి మీకు చూపిస్తుంది. ఇదివరకు కానీ మీరు ఆ పోస్టులకు సంబంధించి అప్లై చేసుకున్నట్లయితే ఈ విధంగా గ్రీన్ కలర్లో వస్తుంది. మీరు ఇచ్చిన క్వాలిఫికేషన్లకు ఆల్రెడీ ఇదివరకే 2 పోస్టులకి మీరు ఫీజు పేమెంట్ అనేది చేసేసారు. ఇప్పుడు కొత్తగా ఈ పోస్ట్కి మీరు ఎలిజిబుల్ అవుతున్నారు. మీరు అప్లై చేయాలనుకుంటే ఇక్కడ టిక్ మార్క్ అనేది క్లిక్ చేయాలి. టిక్ మార్క్ అనేది క్లిక్ చేసినట్లయితే దానికి 750 రూపాయల ఫీజు అనేది ఇక్కడ మీరు అదనంగా పే చేయవలసి ఉంటుంది. ఆల్రెడీ 2 కేటగిరీ పోస్టులకి మీరు ఫీజు పేమెంట్ అనేది 2024లోనే చేసేస్తారు కాబట్టి దానికి మళ్ళీ ఫీజు పేమెంట్ అనేది చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఇక్కడ వాళ్ళు క్లారిటీగా చూపిస్తున్నారు. ఇక్కడ జోన్ 1లోకి ఏ పోస్టులు వస్తాయి, జోన్ 2లోకి ఏ పోస్టులు వస్తాయి, ఆటోమేటిక్గా వెబ్సైట్ మిమ్మల్ని గైడ్ చేస్తుంది కాబట్టి మీరు ఇక్కడ డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఆటోమేటిక్గా జోన్లు అనేవి అవే ఇక్కడ ఆటోమేటిక్గా యాడ్ కావడం జరుగుతున్నాయి. ఓకే గైస్, ఇక్కడ టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత 750 రూపాయల ఫీజు అనేది మీకు యాడ్ అవుతుంది. ఇక నెక్స్ట్ ప్రాసెస్కి వెళ్ళినట్లయితే ఇక్కడ చూసుకోండి పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది మెయిన్గా పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకునేటప్పుడు మీ సొంత జిల్లాకి అప్లై చేసుకునేందుకు ప్రయత్నం చేయండి. ఎక్కువగా మీ సొంత జిల్లాకే ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. గవర్నమెంట్ స్కూల్స్, లోకల్ బడీ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, ఇదే మనకి బెస్ట్ ఆర్డర్. గవర్నమెంట్ స్కూల్స్, లోకల్ బడీ స్కూల్స్, మున్సిపల్ స్కూల్స్, ట్రైబల్ వెల్ఫేర్ స్కూల్స్, ఆశ్రమ్ స్కూల్స్, ఈ విధంగా మీ సొంత జిల్లాకి మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వండి. లేదా మీరు ఇక్కడ నాన్ లోకల్ పోస్టులకు అప్లై చేయాలన్నా సరే నాన్ లోకల్కి సంబంధించి ఆప్షన్కి సంబంధించి కూడా ఇక్కడే మనకి చూపిస్తుంది కాబట్టి ఇక్కడి నుంచే మీరు దాన్ని ప్రాసెస్ చేయవలసి ఉంటుంది. ఇక మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ మెయిన్గా బిఎడ్ చేసిన వాళ్ళు ప్రిన్సిపల్ పోస్టులకు కానీ టీజీటీ పీజీటీ పోస్టులకు కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు కానీ ఈ విధంగా రకరకాల కేటగిరీ పోస్టులకు ఎలిజిబుల్ అవుతారు కదా. మీరు ఇక్కడ పోస్ట్ ప్రిఫరెన్స్ కూడా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ ప్రిఫరెన్స్, సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్ అని ఎవరు బిఎడ్ చేసిన వాళ్ళు టీజీటీకి పీజీటీకి ప్రిన్సిపల్కి అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్కి ఎలిజిబుల్ అవుతారు కదా. మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ప్రిన్సిపల్ పోస్టులకి ఇచ్చుకోవచ్చు. సెకండ్ ప్రిఫరెన్స్ అనేది టీజీటీ అయితే టీజీటీ, లేదా థర్డ్ ప్రిఫరెన్స్ అనేది స్కూల్ అసిస్టెంట్కి, లేదా ఎస్జీడీ సెకండరీ గ్రేడ్ టీచర్ ఎవరైతే డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేశారో డిఎడ్ బిఎడ్ 2 కోర్సులు చేసిన వాళ్ళు పేపర్ 1 ఎస్జీటీ, పేపర్ 2 స్కూల్ అసిస్టెంట్ రెండింటికి ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి మీ ఇష్టం ప్రకారం పోస్ట్ హయ్యర్ పొజిషన్ నుంచి లోయర్ పొజిషన్కి సెలెక్ట్ చేసుకోండి. అంటే ఇక్కడ ప్రిన్సిపల్ కేటగిరీ అనేది బాగా హయ్యర్ కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద ఫర్ ఎగ్జాంపుల్ కింద మీకు ఇక్కడ చూపిస్తున్నారు సెకండ్ ప్రిఫరెన్స్, థర్డ్ ప్రిఫరెన్స్, ఫోర్త్ ప్రిఫరెన్స్, ఈ విధంగా పోస్టుల ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్. ఇక్కడ ఎగ్జామ్ సెంటర్కి సంబంధించి డిస్ట్రిక్ట్ ప్రిఫరెన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ప్రిఫరెన్స్ చిత్తూరు, సెకండ్ ప్రిఫరెన్స్ నెల్లూరు, థర్డ్ ప్రిఫరెన్స్ కర్నూలు, ఫోర్త్ ప్రిఫరెన్స్ అనంతపురం, ఫిఫ్త్ ప్రిఫరెన్స్ విజయవాడ. ఈ విధంగా ఒక 5 జిల్లాలని మీరు ఎగ్జామ్ సెంటర్ల కింద ప్రిఫరెన్స్ అయితే ఇచ్చుకోవాలి. ఓకే, అందరూ కూడా కంపల్సరీగా ఏదో ఒక 5 జిల్లాలను ఎగ్జామ్ సెంటర్ ప్రిఫరెన్స్ కానీ ఇచ్చుకోవాలి. ఇక్కడ ఓటీపీ అనే ఆప్షన్ క్లిక్ చేసినట్లయితే మీకు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడతో చాలా వరకు ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్లే. నెక్స్ట్ ఫైనల్గా మీరు డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ ఉంటుంది మనకి అఫీషియల్ వెబ్సైట్లోనే లెఫ్ట్ సైడ్లో క్యాండిడేట్ సర్వీసెస్ దగ్గర డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ ఫస్ట్ అడుగుతుంది చూడండి. మీ సేవా నెంబర్, ఆ మీ సేవా నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ గెట్ డీటెయిల్స్ అనేవి క్లిక్ చేసినట్లయితే ఆటోమేటిక్గా ఇక్కడ మీ క్యాస్ట్కి సంబంధించిన డీటెయిల్స్ అనేవి వచ్చే అవకాశం అయితే ఉంటుంది.
నెక్స్ట్ ఎస్ఎస్సికి సంబంధించి ఆటోమేటిక్గా డీటెయిల్స్ అనేవి మీరు ఇస్తారు కాబట్టి ఇక్కడ ఎస్ఎస్సి మార్క్స్ మెమోని స్కాన్ చేసి జేపీజీ ఫార్మేట్లో ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇంటర్మీడియట్ మార్క్స్ మెమో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ డిగ్రీ ఉన్నట్లయితే డిగ్రీకి సంబంధించిన మార్క్స్ మెమో అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ పీజీకి సంబంధించి ఉంటే పీజీకి సంబంధించిన మార్క్స్ మెమో లేదా ప్రొవిజనల్ అనేది స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. జాబ్ వచ్చిన తర్వాత కంపల్సరీగా ఒరిజినల్ సర్టిఫికెట్లు అనేవి చూపించాలి. జాబ్ వచ్చిన తర్వాత ఒరిజినల్ సర్టిఫికెట్లు అనేవి చూపించకపోతే జాబ్ అనేది రిజెక్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. ఈ విషయం చాలా కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మార్క్స్ మెమో ఓడి అని చెప్పేసి ఏం అడగడం లేదు. మీరు ప్రొవిజనల్ ఉన్నా సరే ప్రొవిజనల్ అనేది అప్లోడ్ చేసుకోవచ్చు. ప్రొవిజనల్ ఉంటే ప్రొవిజనల్ ఇచ్చుకోండి. మీరు ఆటోమేటిక్గా జాబ్ వచ్చిన తర్వాత సర్టిఫికెట్ల వెరిఫికేషన్ టైంలో ఒరిజినల్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా తీసుకెళ్తారు కాబట్టి సరిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ 4th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు స్టడీకి సంబంధించిన కూడా జేపీజీ అనే ఆప్షన్ చూపిస్తున్నాడు కాబట్టి స్టడీ సర్టిఫికెట్లు కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేదా స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ క్లారిటీగా ఇచ్చేవలసి ఉంటుంది. ఫైనల్గా డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లై చేసిన తర్వాత మీరు ఫోటో సిగ్నేచర్ కూడా ఆల్రెడీ టెట్కి ఏ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు అదేవిధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేస్తారు. బ్లాక్ కలర్తో సిగ్నేచర్ చేయడం మంచిది. మళ్ళీ చాలామంది సార్ బ్లూ కలర్తో సిగ్నేచర్ చేసాం ఏదైనా ప్రాబ్లం అవుతుందా ఇలా కూడా అడుగుతారు కదా. బ్లాక్ కలర్తో సిగ్నేచర్ చేయడం మంచిది. ఓకే, ఫైనల్గా ప్రింట్ అనే ఆప్షన్ ఉంది. ఆ ప్రింట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే డైరెక్ట్గా మీ అప్లికేషన్ అనేది ప్రింట్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఓకే, ఈ విధంగా ఆన్లైన్ అప్లికేషన్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయండి. ఫస్ట్ డేనే కంగారు పడొద్దు. కొంచెం అన్ని డీటెయిల్స్ తెలుసుకున్న తర్వాత అప్లై చేయడం మంచిది. నేను కూడా డైరెక్ట్గా డెమో ఒకటి మీకు చేసి చూపించే ప్రయత్నం కూడా చేస్తాను. డైరెక్ట్గా డెమో వీడియో చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా అప్లై చేసుకునే ప్రయత్నం చేయండి. అప్లై ప్రాసెస్కి సంబంధించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. యాజ్ ఇట్ ఈజ్ ప్రాసెస్ అనేది ఇదే విధంగా ఉంటుంది. యాజ్ సోన్ యాజ్ పాసిబుల్ డెమో వీడియో కూడా నేను మన ఛానల్లో చేసి చూపించే వీడియో కూడా నేను పెడతాను. కంపల్సరీగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఆల్ ది బెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. అప్లై వీడియో చాలా ఇంపార్టెంట్.